వ్యవసాయ రంగంలో చేపట్టాల్సిన చర్యలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించేందుకు కాసేపట్లో మంత్రుల సమావేశం జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో క్యాబినెట్ అనధికారిక భేటీ జరగనుంది. అయితే రాష్ట్ర క్యాబినెట్ సమావేశమే జరపాలని మొదట అనుకున్నారు. అయితే పలు అంశాలు రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్నందున ముందుగా మంత్రులు అనధికారికంగా సమావేశమై అందులో నిర్ణయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచనతో ముందుగా ఈరోజు మంత్రులతో సమావేశం కానున్నారు. కాసేపట్లో జరగనుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే పలు అంశాలపైన కీలకమైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రానున్నటువంటి వానాకాలం సీజను, రైతు బంధు వంటి అంశాలు, రైతు భరోసా వంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ నెల 26న మదిరలో రైతు భరోసా వానాకాలం సీజన్కు వేయాలని నిర్ణయించారు. అయితే గతంలో ఎకరాల వారీగా కాకుండా రైతుకు ఎంత ఉంటే అంత ఒకేసారి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేసి సుమారు 9,000 కోట్ల రూపాయలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దానికి సంబంధించి ఏ విధంగా విస్తృతంగా ప్రచారం కల్పించాలి, రాజకీయంగా ఉన్నటువంటి విమర్శలు, గత యాసంగి సీజన్లో పూర్తిగా వేయకపోవడంలో ఉన్న అసంతృప్తిని ఏ విధంగా తొలగించవచ్చు, దీనికి సంబంధించిన రాజకీయంగా ఏ విధంగా లబ్ధి పొందాలనే అంశాలపైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా కొత్తగా వేస్తున్నట్టు వానాకాలం సీజన్లో 7 ప్రధాన వరి విత్తనాలను వేయాలని వ్యవసాయ కమిషన్ సూచించింది. కాబట్టి ఆ విషయంలో రైతులను ఏ విధంగా మోటివేట్ చేయాలి, ఏ విధంగా అవగాహన కల్పించాలి, ఇందులో మంత్రుల పాత్ర ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వపరమైన నిర్ణయాలు ఎలా అంటే అనే అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ప్రధానంగా రైతులకు సంబంధించి ఇంకా ఏ అంశాలు చేయాలి, రైతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఉన్నటువంటి ఒపీనియన్ ఏ విధంగా ఉంది అనే అంశాలపైన కొంత ప్రాథమికంగా ఒక సర్వే రూపంలో కూడా సమాచారం సేకరించినట్టుగా తెలుస్తుంది. వాటి విషయాల ఆధారంగా రైతులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి కార్యక్రమాలు ఉండాలనే అంశాలపైన కూడా చర్చించనున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయింది. కాబట్టి ఈ 2.5 ఏళ్లలో ప్రభుత్వం మంత్రుల పనితీరు, అదేవిధంగా రానున్న కాలంలో మంత్రులు ఏ విధంగా వ్యవహరించాలి, ప్రభుత్వ పరంగా ఎలాంటి అంశాలు ఉండాలనే అంశంపైన ప్రధానంగా చర్చ జరగనుంది. ఇక ప్రధాన అంశం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే అంశాలను కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్ళినట్లయితే ఇక్కడ బీజేపీ ప్రాబల్యం ఉండే అవకాశం ఉన్నందున దానికి ముడిపడి ఉన్న అంశాలు కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఒత్తిడి చేయాలనే అంశంపై చర్చ జరగనుంది. ముఖ్యంగా మెట్రో రైలుకు సంబంధించి ఇటీవలే కిషన్ రెడ్డిని ప్రధాన లక్ష్యంగా చేసుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖలు రాయడం, విమర్శలు చేయడం, వాటన్నిటి నేపథ్యంలో 2వ ఫేజ్కు అనుమతులు, అదేవిధంగా ఐఆర్ఎఫ్ఎస్సి నుంచి రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పైన ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలి, ఈ విషయంలో బీజేపీని ఏ విధంగా ఎండగట్టాలనే ఒక రాజకీయ అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో సేకరించినటువంటి సుమారు 75 లక్షల మెట్రిక్ టన్నుల వరిని పూర్తిగా కొనాలని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మొత్తం సుమారు 55 లక్షల వరకే కొనుగోలు చేస్తామన్న నేపథ్యంలో మిగతా 20 లక్షలు తీసుకునే వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదా కేంద్రాన్ని ఇలా ఫిక్స్ చేయాలని ఒక అంశంతో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆ విషయాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా తమ్మిడిహట్టికి సంబంధించి మహారాష్ట్ర సీఎం నుంచి ఇంకా స్పందన రాకపోవడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వరంగల్ ఎయిర్పోర్టు, అదేవిధంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇలాంటి ప్రధానమైన అంశాలపైన ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా రానున్న 2.5 ఏళ్లలో మంత్రుల పాత్ర ఏ విధంగా ఉండాలి, ఇప్పటికే రాజకీయ వేడి పెరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపైన ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు బీజేపీ ప్రధానంగా విరుచుకుపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఎలా కౌంటర్ ఉండాలి, పార్టీతో ఎలాంటి సమన్వయం ఉండాలి అనే అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. రాకేష్, ధన్యవాదాలు నగేష్ చారి.